హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యాగీ ఆమ్లెట్ అండి. మ్యాగీతో ఈ విధంగా ఆమ్లెట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకి అప్పుడప్పుడు మ్యాగీ చేస్తూ ఉంటారు కదా, ఇలా కొద్దిగా వెరైటీగా చేశారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మ్యాగీ ఆమ్లెట్ లంచ్ బాక్స్ లేకైనా పిల్లలకి స్నాక్ లాగా పెట్టియచ్చండి, చాలా బాగుంటుంది. ఈ మ్యాగీ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక పెద్ద గ్లాసు నీళ్ళని పోసుకోవాలండి. మంచి నీళ్ళనే తీసుకోవాలి. నీళ్ళని ఉడుకు పట్టేంత వరకు మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక మ్యాగీ ప్యాకెట్ను వేసుకోవాలండి. మీరు ఎక్స్ట్రా చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ మ్యాగీ మెత్తబడిపోవాలి. స్టవ్ ఆపేసి ఇందులో ఉన్న నీళ్ళని వంపేసుకోవాలండి. ఇలా నీళ్లు మొత్తం వంపేసి మ్యాగీని సపరేట్ చేసుకోవాలి. ఒక గిన్నెను తీసుకొని 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి అండి, ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే. కారం పొడి వేసాము, చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలండి. ఇలా నీళ్లు పోసుకొని కారంను సాల్ట్ను కలుపుకున్నామంటే బాగా కలుస్తుందండి. ఇప్పుడు కోడిగుడ్లని ఈ కారంలో వేసుకోవాలి పగలగొట్టి. 3 కానీ 2 కానీ వేసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే 3 తీసుకున్నాను. ఈ గుడ్లని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఇలా ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న మ్యాగీని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఈ మ్యాగీని ప్యాన్కి మొత్తం వచ్చేటట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మ్యాగీని వేసుకున్న తర్వాత మ్యాగీలో వచ్చిన మసాలాని దీనిపైన ఇలా చల్లుకోవాలి. మ్యాగీ మసాలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్గుని ఇలా వేసుకోవాలి. మ్యాగీ పైన అక్కడక్కడ కొద్దిగా వేసుకోవాలి. మ్యాగీ పైన మొత్తం వేసుకోవాలి, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా. ఎగ్గుని ఈ విధంగా వేసుకున్న తర్వాత చుట్టూ కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూతను పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి ఇప్పుడు ఆమ్లెట్ని చుట్టూ ఒకసారి గరిటెతో అనుకోవాలండి. ముందుగా ఎక్కడ అంటుకోకుండా ఆమ్లెట్ కింద వైపు. ఇంకొక ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ రాసిన ప్యాన్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాగీ ఆమ్లెట్ ప్యాన్ పైన పెట్టి ఇంకొక ప్యాన్ని ఇలాగా ఈ విధంగా తిప్పేసుకోవాలండి. మంటని సిమ్లో ఉంచుకోవాలి. మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు కాలనివ్వాలి ఈ ఆమ్లెట్ని. 2 నిమిషాల తర్వాత మన మ్యాగీ ఆమ్లెట్ రెడీ అయిందండి. స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, మ్యాగీ ఆమ్లెట్ని ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.